హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మా సంక్రాంతి పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ కవర్ చేసామనేది కంప్లీట్గా వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. సంక్రాంతి అనేది మేము సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నా కూడా సంక్రాంతి తర్వాత మేము చేసుకున్న పిండి వంటలు, ఇంకా భీమవరం మావుళ్ళమ్మ జాతర, ద్వారకా తిరుమల ఇవన్నీ తిరిగాం కాబట్టి ఆ వీడియోలన్నింటినీ కంప్లీట్గా వీడియోస్ తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈసారి సంక్రాంతికి మేము 3 రోజుల ముందే ఇంటికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. సాటర్డే సండే వీకెండ్ రావడం, అది కాక ఫ్రైడే రోజు మా వారికి అవుటింగ్ ఉండడం వల్ల అది కూడా ఎస్కేప్ చేసేసి ఊరికి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఊర్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. అది కాక మా అన్నయ్య ముందు రోజే ఇంటికి వచ్చేయడం వల్ల కార్లోనే కంఫర్టబుల్గా జర్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాం. మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఫ్రైడే రోజు వైకుంఠ ఏకాదశి రావడం వల్ల ఆన్ ది వేలో మేమైతే గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసేసుకుని అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మధ్య మధ్యలో ఫుడ్ వాటి కోసం బ్రేక్లు ఇచ్చుకుంటూ వెళ్ళాం, కానీ అక్కడ క్లిప్స్ తీయడం కుదరలేదు కాబట్టి అవైతే పెట్టట్లేదు. కానీ రోడ్ అయితే చాలా బాగుంది, అందుకే మేమైతే కంఫర్టబుల్ జర్నీ అయితే చేసామని చెప్పాలి. మేము వెళ్ళే టైంకి ఏంటంటే కొన్ని రకాల పిండి వంటలు అయితే మా అమ్మ రెడీ చేసి పెట్టేసింది. అరిసెలు, పోకుండలు, చెక్కలు, ఇంకా గోరుమిటీలు అయితే మేము వెళ్ళే టైంకి రెడీగా ఉన్నాయి. మా డాడీ ఏంటంటే మేము వెళ్ళగానే మా అన్నయ్యకి హాట్ ఫేవరెట్ అని చెప్పి కాల్చిన తేగలు తీసుకొచ్చేసారు. నాకు ఇష్టమైన బొబ్బాయికాయలు కూడా వచ్చేసాయి. ఇంకా మా వారికి నచ్చిన అరటిపళ్ళు అయితే చెట్టు నుంచి పండిన అరటికాయలనే తీసుకొచ్చేసారు. ఇంకా సండే స్పెషల్గా నాకు ఇష్టమైన చేపలతో చేపల పులుసు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఏదో పెద్దవాళ్ళ పిచ్చ కాకపోతే ఇన్ని వెరైటీస్ పిల్లలు చరణ ఆనందంలో చేసేస్తే ఒక్కసారి ఎవరైనా తినగలుగుతారా? ఇలా ఇన్ని సరదాల మధ్య మా భోగి పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. తెల్లవారి లేవకముందే మా పక్కనే ఉండే అన్నయ్య వాళ్ళైతే భోగి మంటలు అయితే వేసేసారు. మేమైతే పొద్దున్నే లేచి భోగి మంటల దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ కాసేపు కబుర్లతో టైం స్పెండ్ చేసేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ అవి తీసేసుకున్న తర్వాత ఇంకా భోగి పండుగ రోజు తలంటుకున్న తర్వాత వెంటనే తినాల్సిన సున్నుండలు అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా మేమందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తలస్నానం చేసేసి ఒక్కొక్కరిగా ఇంకా సున్నుండలు అవి తినేసిన తర్వాత టిఫిన్స్ అవి ప్రిపేర్ చేసుకుని లంచ్ కోసం ట్రెడిషనల్గా చేసుకునే పులగం అన్నం, అందులోకి ఆవకాయ ఇంకా పచ్చిపులుసు కూడా చేసేసుకున్నాం. మరీ ఎక్కువగా వెరైటీస్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా సంక్రాంతి విషయానికి వస్తే మేమైతే సంక్రాంతి రోజు కూడా పొద్దున్నే లేచి తలస్నానాలు అవి చేసేసి మేము ఆ రోజు స్పెషల్గా మార్నింగ్ టిఫిన్ కోసం గారెలు, ఇంకా అందులోకి కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాం. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ట్రెడిషనల్ వేలో చేసుకునే ముద్దపప్పు ఇంకా రసం కూడా చేసుకున్నాం. ఆ రోజు అయితే మేము మూవీకి వెళ్ళాలి అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకుని బుక్ మై షోలో టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. డాకు మహారాజ్ సినిమాకి అయితే వెళ్దాం అనుకున్నాం. అందుకనే మాకు దగ్గరలో ఉండే నల్లజర్లలోని మల్టీప్లెక్స్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడే ఈ ఏరియా అంతా ఏ విధంగా ఉందో కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. మా దగ్గర మల్టీప్లెక్స్లు అంటే ఇలానే ఉంటాయి. మన సిటీలో లాగా మరీ ఎక్కువగా పెద్దగా అయితే ఏమీ ఉండవు, కానీ మాకు చాలా దగ్గరలోనే ఇలాంటి మల్టీప్లెక్స్ ఉండడం అనేది కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలి. అది కాక మేము ఇదివరకు కూడా ఈ థియేటర్కి రావాలని ప్లాన్ చేసుకున్నాం, కానీ ముందు సంక్రాంతికి అయితే మాకు అస్సలు టికెట్స్ అనేవి దొరకలేదు. లోపల మల్టీప్లెక్స్ అంతా ఈ విధంగా ఉంటుంది. పండగ టైంలో కంపల్సరీ మూవీ చూస్తే ఆ మెమరీస్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా. అందులోనూ మేము చూసిన మూవీ అనేది చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మేమేంటంటే మిర్చి బజ్జీలు అయితే చేసుకోవాలనుకున్నాం. అక్కడ మిర్చి అయితే చాలా బాగుంటాయి కాబట్టి మిర్చీలు అనేది మా డాడీ తీసుకురావడం వల్ల మేమైతే మిర్చి బజ్జీలు చేసుకుని ఎంజాయ్ చేసేసాం. మా సంక్రాంతి అనేది అలా సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఇంకా కనుమ రోజు ఏంటంటే నాన్ వెజ్ పండుగ కదా, అది కూడా మేము ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాలనుకోలేదు. ఎందుకంటే ముక్కనుమ రోజు మాకు చిన్న మొక్క అయితే ఉంది మా పొలాల మధ్యలో ఉండే దేవత దగ్గర. అందుకని ముక్కనుమ రోజు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఇంకా ముక్కనుమ రోజు అయితే యాజ్ యూజువల్గా అందరం పొద్దున్నే లేచిన తర్వాత తలస్నానాలు అవి చేసేసుకుని పొద్దునే పూజ అయితే చేసుకుని బూరులు ఇంకా చిట్టుబూరులు వేసుకుని అమ్మ అయితే ఈ విధంగా దేవుడి దగ్గర పూజ చేసి ఉపారం అయితే పెట్టేసింది. అక్కడి నుంచి మేము ఏంటంటే మా మొక్కు తీర్చుకుందాం అని చెప్పి మా పొలాల మధ్యలో ఉండే చీమల గంగనమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఈ మొక్కు మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు మొక్కుకుందంట, అందుకనే ఇక్కడ అమ్మవారికి చీర పెట్టి మొక్కు తీర్చుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఈ దేవత అయితే చాలా పవర్ఫుల్, దేవుళ్ళు దేవతలు ఉంటారు అనడానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. కొన్ని ఇన్సిడెంట్స్లో మాకు అలానే ఎదురయ్యాయి కాబట్టి మేమైతే ఈ దేవతని చాలా బాగా నమ్ముతాం. ఇక్కడ మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే గుడికి తాళం వేసి ఉంటుందని ఆలోచించుకోకుండా ముందే మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఈ కీ తీసుకోవడం అంత కష్టమేం కాదు, మా రిలేటివ్స్ దగ్గరే ఉంటుంది కాబట్టి. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కష్టం కదా అని చెప్పి ముందైతే బయటే పూజ అది చేసేసుకుని మా డాడీ అయితే తర్వాత కీ తీసుకుని అమ్మవారికి చీరది పెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే మా పొలం అనమాట. మా పొలాలు అయితే దాటిన తర్వాతే అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అందుకనే ముందు అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు మా పొలం దగ్గరికి అయితే వచ్చాం. ఒక్కసారి మీకు కూడా మా పొలం అంతా ఏ విధంగా ఉంటుందో చూపించాలనిపించి
ఈ వీడియో క్లిప్ అయితే తీసి పెడుతున్నాను. బేసిక్గా నాకు పొలంలో కొంచెం టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టం. అది కూడా భోజనాలు అవి తీసుకుని వెళ్ళి అందరం కలిసి కూర్చుని తింటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈసారి టైం సరిపోక అలా కుదరలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేమేంటంటే ఉపారం పెట్టిన రోజు కోడికి పూజ చేసి కోడిని కట్ చేస్తాం కాబట్టి ఆ కోడితో మేము చికెన్ కర్రీ ఇంకా కొబ్బరి అన్నం కూడా చేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చికెన్ ఇంకా ఉంది కాబట్టి దాంతోనే చికెన్ పకోడీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. పండగ 3 రోజులు మా ఊర్లోనే కోడిపందాలు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మా వాళ్ళైతే కోడిపందాలకి వెళ్తూ వస్తూనే ఉన్నారు. అక్కడ క్లిప్స్ తీసి పెడితే ఏంటంటే ఛానల్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను ఇందులో మెన్షన్ చేయట్లేదు. ఇలా సింపుల్గా మా పండుగని సెలబ్రేట్ చేసేసుకున్న తర్వాత ఒక్కరోజు అయితే గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మేమేంటంటే భీమవరం మావుళ్ళమ్మ జాతర అనేది సంక్రాంతి టైంలో చాలా బాగా చేస్తారని అమ్మ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే మేమైతే ఎర్లీ మార్నింగ్ అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్లే రూట్ అనేది వెంకటరామన్నగూడెం తాడేపల్లిగూడెం రూట్ మీద నుంచి అయితే వెళ్తుంది. వెంకటరామన్నగూడెం అనేది ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ కోతులు అనేది రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి. మేము కూడా దేవుడి కోసం అరటిపళ్ళు అనేది కొంచెం ఎక్కువగానే పట్టుకెళ్తున్నాం. అన్ని కోతుల్ని చూసిన తర్వాత అక్కడ కొన్ని అరటిపళ్ళు అయితే కోతులకైతే వేసేసాము. అవి చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. అన్నీ ఖాళీ చేసేసాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి కానీ ఇంకా దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళడానికి సరిపోవని చెప్పి మేమైతే ఊరుకున్నాం. ఇప్పుడైతే మనం భీమవరం రూట్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్ నుంచి చూస్తే మీకు చాలా చెరువులు అనేది కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు. భీమవరంలో రొయ్యలు, చేపలు చాలా ఫేమస్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను భీమవరంకి రావడం అనేది చాలా తక్కువే. ఇది సెకండ్ టైం మాత్రమే. ఇంతకుముందు ఒకసారి వచ్చాను కానీ చిన్న పని మీద వచ్చి వెంటనే చూసుకుని అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడైతే జాతర కోసం వెళ్తున్నాం కదా, ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పి నేనైతే ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటున్నాను. అది కాక మీతో కూడా షేర్ చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ క్లిప్స్ అన్నీ తీసి పెడుతున్నాను. ఇప్పుడైతే మనం మావుళ్ళమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆపోజిట్లో మనకి కొంచెం లోపలికి ఏంటంటే పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. మనం ఏ వెహికల్ అయినా ఇక్కడ పార్క్ చేసేసుకుని గుడికైతే వెళ్ళిపోవచ్చు. మేమైతే మార్నింగ్ టైంలోనే వచ్చామన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే ఈ సరౌండింగ్స్ అంతా లైటింగ్స్తో చాలా బాగుంటాయని నేనైతే విన్నాను. ఇప్పుడైతే మార్నింగ్ కాబట్టి ఎలాంటి లైటింగ్ లేదు. మేము వెళ్ళే టైంకి అయితే అంత రష్గా ఏం లేదు, ఫ్రీగానే ఉంది. ఇప్పుడిప్పుడే షాప్స్ కూడా ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ ఉన్నారు. నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే ఈ సంక్రాంతి నెలలోనే ఈ జాతర అనేది 1 month 35 days ఏమో చేస్తారంట. అది కూడా రోజుకి భక్తులు కొన్ని వేలల్లో ఉంటారని అయితే విన్నాను. మేము వెళ్ళిన టైంలో మరీ అంత రష్ అయితే ఏం లేదు. మేబీ మధ్యాహ్నం నుంచి కానీ లేదంటే సాయంత్రం టైంలో బాగా ఎక్కువగా ఉంటారేమో. టెంపుల్ సరౌండింగ్స్ అంతా డెకరేషన్ అది చేసి చూడడానికైతే చాలా బాగుంది. నేనైతే నా లైఫ్ మొత్తంలోనే మావుళ్ళమ్మ జాతరకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందైతే ఎప్పుడూ రాలేదు. చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా ఉందో. మేము దర్శనం కూడా చాలా ఫ్రీగా చేసేసుకున్నాం. చిన్నగా అర్చన కూడా చేయించేసుకున్నాం. ఇక్కడ అమ్మవారిని చూడడానికైతే 2 కళ్ళు సరిపోవని చెప్పాలి. లోపల క్లిప్స్ తీయడం అంత ఈజీ కాదు కాబట్టి నేనైతే లోపల సరౌండింగ్స్ ఏమీ పెట్టట్లేదు. వెనక నుంచి ఒక క్లిప్ మాత్రం తీసి పెడుతున్నాను. బయటకు వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ అవి తీసేసుకుని కొన్ని జీళ్ళు, ఖర్జూరాలు అయితే కొనుక్కుని పట్టుకెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సరౌండింగ్స్లో ఇప్పటికీ షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఒక్కొక్కటిగా ఇప్పుడే నెమ్మదిగా ఓపెన్ చేస్తూ ఉన్నారు. బయటకు వచ్చేసి రిఫ్రెష్మెంట్ కోసం ఒక చిన్న టీ అయితే తాగేసి అక్కడి నుంచి మేము ఇక్కడ భీమవరంలోనే ఫేమస్ అయిన పంచారామ క్షేత్రానికి అయితే వెళ్తున్నాం. మావుళ్ళమ్మ గుడి దగ్గర నుంచి ఈ గుడి వరకు అయితే 1 kilometer కానీ 1.5 kilometer కానీ ఉంటుంది. అందుకంటే ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు. ఇప్పుడైతే మనం పంచరామ క్షేత్రానికి వచ్చేసాం. ఇదైతే శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం. పంచారామ క్షేత్రంలో ఒకటిగా ఫేమస్ అయింది. ఇది ఇలా ఎందుకయింది అనేది నాకు హిస్టరీ అయితే పెద్దగా తెలీదు. ఒకవేళ కొంచెంగా తెలిసినా కూడా మీకు కరెక్ట్గా చెప్పకపోతే అదంతా కరెక్ట్గా ఉండదు కాబట్టి నేనైతే ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, గుడి సరౌండింగ్స్ అంతా ఈ విధంగా ఉంటాయి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. లోపల చూస్తే గుడి లోపలంతా ఈ విధంగా అయితే ఉంటుంది. గుడి లోపలైతే నేను ఎలాంటి వీడియోస్ తీయట్లేదు, ఎందుకంటే నాకే లోపల వీడియోస్ తీయడం అనేది అంత కరెక్ట్గా అనిపించట్లేదు కాబట్టి నేనైతే తీయట్లేదు. కాకపోతే సరౌండింగ్స్ అంతా ఏ విధంగా ఉంటాయి అనేది బయట నుంచే తీస్తున్నాం కాబట్టి నేనైతే ఈ వీడియోస్ అన్నీ తీసి పెడుతున్నాను. ఈ గుళ్ళో హోమాలు, పూజలు అనేవి చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని గ్రూప్ టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడంతా ప్రదక్షిణలు చేసేసుకుని దర్శనం అది చేసేసుకుని కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఆపోజిట్లోనే మనకి బయటకు వచ్చిన తర్వాత కోనేరు అనేది ఉంటుంది. ఇక్కడైతే కాసేపు అయితే టైం స్పెండ్ చేయాలనుకుని అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా కోనేరు అనేది ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అందుకే మేమైతే ఇక్కడ కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేసాం. అక్కడి నుంచి లంచ్ టైం అవడం వల్ల భీమవరంలో ఫుడ్ ఎక్కడ ఫేమస్ అనేది తెలుసుకుని కొన్ని ప్లేసెస్ అయితే సెర్చ్ చేసి పెట్టుకున్నాం. అయితే మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం కానీ
అక్కడైతే కొన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి పండగ టైం అవడం వల్ల. మాకు ఈ చంద్రిక ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇది కూడా నేను చాలా చోట్ల చూశాను కాబట్టి ఇక్కడికైతే వెళ్ళిపోయాం. మాకు నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. కాకపోతే లంచ్కైనా సరే మేము 5గురు వెళ్ళినా మరీ ఎక్కువ ఆర్డర్ చేసుకోవాలనుకోలేదు కాబట్టి ఒక తందూరి చికెన్ ఇంకా బటర్ నాన్స్, దాంట్లోకి అక్కడ ఫేమస్ చికెన్ కర్రీ ఇంకా మిక్స్డ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే పీతల కర్రీ అనేది భీమవరంలో చాలా ఫేమస్ అంట. అది కూడా పర్టికులర్గా లీలాకృష్ణ అనే హోటల్లో బాగా ఫేమస్ అని తెలుసుకుని అక్కడ స్పైస్ మ్యాజిక్లో మేమైతే ఒక పీతల కర్రీని ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ కూడా జనం అయితే చాలా ఫుల్గా ఉన్నారు. మేమైతే పీతల కర్రీని పార్సల్ చేయించేసుకుని బయటకు వచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కర్రీని టేస్ట్ చేస్తే మాకైతే చాలా టేస్టీగా అనిపించింది. ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆన్ ది వేలో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ ఊరికి వెళ్ళేటప్పుడే మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే తీసుకుని మా ఊరంతా ఏ విధంగా ఉంటుందో చూపించాలనుకున్నాను. కాకపోతే మేము ఇంటికి వెళ్ళే టైంకే మిడ్ నైట్ అయిపోవడం వల్ల అప్పుడైతే తీయలేకపోయాను. అందుకే ఇప్పుడు తీసి అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, మా ఊరు అయితే ఎంటర్ అయిపోయాం. మా దేవురు అనుకుంటున్నారా, పోతవరం అనే గ్రామం అనమాట. ఇది గ్రామం అనే మాటే కానీ మా ఊరు చిన్నదేం కాదు, చాలా పెద్దదనే చెప్పాలి. ఎక్కువ మందే ఉంటారు. ఓవరాల్గా మా ఊరు మొత్తం కవర్ చేసి చూపించాలంటే అవ్వదు, కానీ మేము వెళ్ళే రూట్ మాత్రం కొంచెంగా ఏ విధంగా ఉంటుందనేది మాత్రమే చూపిస్తున్నాను. ఆ రోజు అయితే మేము ఇంటికి వెళ్ళి రెస్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే అయితే ద్వారకా తిరుమల వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాం. యాజ్ యూజువల్గా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని తలస్నానం అది చేసేసుకున్న తర్వాత మేమైతే ద్వారకా తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. ద్వారకా తిరుమల అంటే కొంతమందికి తెలుస్తుంది, మా సైడ్ అయితే ఎక్కువగా చిన్న తిరుపతి అనే అంటారు. మా ఊరు నుంచి ద్వారకా తిరుమలకి వెళ్ళడానికి ఒక 25 కిలోమీటర్స్ దూరం ఏమో ఉంటుంది. మా పొలాల సైడ్ నుంచి కూడా ఒక వే అయితే ఉంటుంది. ఇదివరకు అయితే అటే వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు కొంచెం రూట్ అనేది నల్లచెర్ల మీద నుంచి కొంచెం హైవే వేయడం వల్ల ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయినప్పటికీ రూట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇటువైపుకే వెళ్తున్నాం. మనం ద్వారకా తిరుమల అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచి కొంచెం లోపలికే గుడి అనేది ఉంటుంది. ఇదివరకు అంతా ఎంత డెవలప్మెంట్ అయితే లేదు, కానీ బాగానే ఉండేది. కాకపోతే ఇప్పుడిప్పుడు ఇంకా ఈ ఏరియాని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. చూడ్డానికే 2 కళ్ళు సరిపోవేమో అనేంతగా డెవలప్ అవుతుంది. మా ఏరియాకి ద్వారకా తిరుమల అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి మేము మోస్ట్లీ చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్రీక్వెంట్గానే ద్వారకా తిరుమలకి అయితే వెళ్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలోనే ద్వారకా తిరుమలకి వెళ్ళడానికి కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ వచ్చిందని చెప్పాలి. మేము 3 years బ్యాక్ అయితే వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాం. ఈ మధ్యలో వెళ్ళడానికైతే అవ్వలేదు. కానీ అప్పటికి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అప్పుడు మేము చూసిన చిన్న తిరుపతికి ఇప్పటికీ అయితే అసలు సంబంధమే లేదు. ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు చూసిన చిన్న తిరుపతికి ఇప్పటికైతే అసలు పోలిక కూడా పెట్టలేం, అంతలా అయితే డెవలప్ అయింది. దేనికది సిస్టమేటిక్గా పెట్టేస్తున్నారు. చూస్తున్నారు కదా, టోల్ గేట్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికే డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇదివరకైతే ఇలా ఉండేది కాదు. ఇప్పుడైతే పార్కింగ్ కూడా సెపరేట్గా పెట్టేశారు. మనం టెంపుల్కి ఎంట్రన్స్కి పార్కింగ్కి కూడా అసలు సంబంధం లేదు, కొంచెం లాంగ్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది వెహికల్ అనేది. చూస్తున్నారు కదా, పార్కింగ్ ఏరియా అంతా ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడైతే ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి, కానీ మాకు ఈ గుడి తర్వాత వేరే ప్లాన్స్ ఉన్నాయి. అందుకనే మేమైతే ఆ టెంపుల్స్ అయితే కవర్ చేయట్లేదు. కానీ ఇదివరకు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకున్నాం. అందుకనే నేను ఇప్పుడు మీకు ఆ టెంపుల్స్ అయితే చూపించలేకపోతున్నాను. మేమైతే కార్ అక్కడే పార్క్ చేసేసి అక్కడి నుంచి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా, స్టార్టింగ్లో గుడి అంతా ఎంత బాగుందో. సైడ్కి అయితే మనకి ఇలా చెప్పులు తీసేయాల్సి ఉంటుంది. అక్కడ తీసేసి అక్కడి నుంచి లోపలికి వస్తే సైడ్లో మనకి గోశాల కూడా ఉంది. గుడి దగ్గరికి వెళ్లే ముందే మనకి ఆపోజిట్లో 2 సైడ్స్లో ఫుల్ షాపింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ దేవుడి నామాలు పెట్టే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇదివరకైతే ఇంతమంది ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు నామాలు పెట్టడం కోసం. ఇది కూడా ఒక రకమైన బిజినెసే కదా, అందుకే ఎంతమంది ఉన్నట్టున్నారు. ఇక్కడి నుంచి మేమైతే నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సరౌండింగ్స్ అంతా గుడి దగ్గర ఏ విధంగా ఉంటాయి అనేది కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి స్టార్టింగ్లోనే ఒక సెల్ ఫోన్ పాయింట్ అనేది ఉంటుంది. మన మొబైల్స్ అన్నీ అక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. మన మొబైల్స్ అన్నీ అక్కడ స్టోర్ చేసి మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఇస్తారు. ఇది కాకుండా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ కూడా ఇంకొక సెల్ పాయింట్ ఉంటుంది. అక్కడ కూడా మన మొబైల్స్ని అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్లో కొన్ని క్లిప్స్ అయితే తీసేసుకుని నా మొబైల్ని అయితే ముందే ఇచ్చేసాను. అది ఇచ్చేసిన తర్వాత మేము ఉచిత దర్శనానికి వెళ్ళడం కోసం క్యూలో అయితే ఎంటర్ అయిపోయాం. ఉచిత దర్శనమే మంచిదని చాలామంది అంటూ ఉంటారు కదా, అందుకనే మేము ఉచిత దర్శనానికి అయితే వెళ్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ కాంప్లెక్స్లు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కొన్ని కాంప్లెక్స్లు అయితే ఉంటాయి. అక్కడ మనకి చైర్స్ అనేది ఉంటాయి. అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మనల్ని లోపలికైతే పంపిస్తారు. మీకు ఆపోజిట్లో చూపిస్తాను చూడండి. క్యూ కాంప్లెక్స్లు అయితే ఈ విధంగా ఉంటాయి. మాకు కాసేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని దర్శనానికి అయితే వదిలారు. అక్కడి నుంచి మా దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి
ఆల్మోస్ట్ 1 to 1.5 అవర్ అయితే పట్టింది. జనం అయితే బాగానే ఉన్నారు, కానీ మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. కొంచెం పీస్ఫుల్గానే దర్శనం చేసేసుకుని మేమైతే ఈజీగానే బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చి ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసేసుకుని సరౌండింగ్స్ అంతా ఏ విధంగా ఉంటాయి మీకు కూడా చూపించాలి కదా, అందుకనే క్లిప్స్ అన్నీ తీసి యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఓవరాల్గా ఈ టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఏ విధంగా ఉంటాయో చూసేయండి. చిన్న తిరుపతి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మేమేంటంటే ఇక్కడి నుంచి మేము మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఈ చిన్న తిరుపతికి మా రిలేటివ్స్ ఇంటికి మరీ ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు, ఒక 8 to 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మా రిలేటివ్స్ ఊరికి వెళ్ళేటప్పుడు వే అనేది భలే ఉంటుంది, అటు ఇటు పొలాలతో మంచి మంచి చెట్లతో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అందుకే ఈ క్లిప్స్ అనేది తీసి పెడుతున్నాను. వాళ్ళ ఊరికి ఎంటర్ అవుతున్నప్పుడు చిన్నగా ఏ విధంగా ఉంటుందో కవర్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే మేము మా లంచ్ కంప్లీట్ చేసుకుని కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి ఇంకొక 2 ఊళ్ళు ఇంకా చాలామంది రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కవర్ చేసేసుకుని మేమైతే నైట్ అయ్యే టైంకి ఇంటికైతే వెళ్ళాం. తెల్లారి లేచిన తర్వాత మళ్ళీ మేమైతే ఇంటికి రావడం కోసం కొన్ని స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకనే ఇక్కడైతే స్వీట్స్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే పాలకోవాని అయితే చేసుకున్నాం. పిండి వంటలు ఏమైనా సరే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ బాగుంటాయని చెప్పి మేము ఈ పాలకోవాను కూడా కట్టెల పొయ్యి మీదే చేసుకున్నాం. ఆ ప్రాసెస్ అంతా నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. పాలకోవా అయితే చాలా టేస్టీగా వచ్చింది. దీని తర్వాత మేము అరిసెల కోసం ప్రిపేర్ చేసుకున్నాం. అరిసెలు కూడా చాలా మెత్తగా చాలా టేస్టీగా వచ్చాయి. ఆ రోజుకి ఆ 2 వంటలతోనే మేమైతే టైం సరిపెట్టేసాం. ఇంకా ఓపిక అంతా అయిపోయింది కాబట్టి ఆ రోజుకి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే లేచిన తర్వాత మళ్ళీ హాట్ చేసుకోవాలి కదా అని చెప్పి మేమైతే చెక్కల కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుని చెక్కలు అయితే చేసేసుకున్నాం. మాకు చెక్కలు చేసుకోవడానికి చాలా ఎక్కువ టైమే పట్టింది. చెక్కలు అనేది లెందీ ప్రాసెస్ కాబట్టి కొంచెం ఓపికగానే చేసుకోవాలి. అయితే చెక్కలు కూడా మేము కట్టెల పొయ్యి మీదే చేశాం, కానీ ఆ క్లిప్స్ అయితే నేను తీయడం మర్చిపోయాను. అందుకనే ఊరికే చెక్కలు చేసామని చూపించడానికి మాత్రమే ఈ క్లిప్ పెడుతున్నాను. చెక్కలంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము ఉండేది ఊర్లో అదే లాస్ట్ డే కాబట్టి మేము ఆ రోజు ఈవినింగ్ అయితే మా లగేజ్ మొత్తం ఈ విధంగా అయితే సర్దేసుకున్నాం. కార్లో అంతా పడతాయో లేదో కూడా డౌటే వచ్చింది. నైటే కొన్ని రకాలైతే కార్లో సర్దేసుకుని మార్నింగ్ ఇంకొన్ని సర్దుకున్న తర్వాత ఎర్లీ మార్నింగే మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము మార్నింగ్ వస్తున్నాం కాబట్టి చూస్తున్నారు కదా మంచి అయితే ఏ విధంగా ఉందో, చూడ్డానికైతే భలే అనిపించింది. మేము స్వీట్స్ అనేది కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాం, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ట్రెడిషనల్ స్వీట్లన్నీ తీసుకురమ్మని చెప్పి. అందుకనే సంక్రాంతి టైంలో అయితే అస్సలు మిస్ అవ్వం. అందుకే కొంచెం ఎక్కువగానే చేసి అయితే తీసుకెళ్తున్నాం. ఇంట్లో చేసినవే కాకుండా బయట కూడా కొన్ని స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ చేయించుకున్నాం, ఎందుకంటే నేను అపార్ట్మెంట్లో కూడా షేర్ చేస్తాను కాబట్టి. మార్నింగ్ 8:30 దాటినా కూడా మంచు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. మేమైతే సైడ్ కాపీ లైట్గా టిఫిన్ అయితే చేసేసి అక్కడి నుంచి మేము నెల్లూరు వెళ్ళే టైంకి మధ్యాహ్నం లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేద్దామని చెప్పి మేమైతే కొంచెం లోపలికైతే వచ్చాం. మరీ లోపలికి రావాల్సిన అవసరం లేదు, కానీ కొద్దిగా లోపలికి వచ్చేసరికి మాకు నాయుడు గారి కుండ బిర్యానీ అనేది కనిపించింది. నేనైతే చాలా షార్ట్స్లో చూశాను కానీ ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, అందుకే బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. లోపలికి ఎంటర్ అవ్వకుండా బయటే మనకి మెనూ అనేది ఏ రోజు ఏమేమి స్పెషల్స్ ఉంటాయనేది మెన్షన్ చేసి పెట్టారు. లోపలంతా చూస్తున్నారు కదా, యాంబియన్స్ అంతా ఈ విధంగా ఉంటుంది. సిట్టింగ్ ఏరియా అంతా చాలా బాగుంది. ఇక్కడైతే మేము మరీ ఎక్కువగా తినాలనుకోలేదు, ఒక్క బిర్యానీ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాం, అది కూడా కపుల్ బిర్యానీ. మా వారికి దమ్ బిర్యానీ అంటే అంతగా నచ్చదు, ఎందుకో పీసులు అవి అంత టేస్టీగా ఉండవు అంటారు. అందుకనే మేమైతే ఫ్రై పీస్ బిర్యానీయే తీసుకున్నాం. బిర్యానీ తీసుకున్నాం కానీ బిర్యానీ అయితే చాలా టేస్టీగా అనిపించింది. మేమైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ బిర్యానీలకి ఈ బిర్యానీకి అయితే అసలు సంబంధమే లేదు, టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. బాహుబలి తాలి అని చెప్పి మనం చాలా షార్ట్స్లో చూసే ఉంటాం కదా, చాలా వైరల్ అయితే అయింది. కాకపోతే ఇక్కడికి వచ్చేంత వరకు తెలీదు ఆ బాహుబలి తాలి అనే కాన్సెప్ట్ వీళ్ళదే అని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకైతే తెలిసింది ఆ మెనూ చూసిన తర్వాత. ఇక్కడ వెయిటర్ని అయితే అడిగాను 1 lakh అనేది ఎవరైనా గెలుచుకున్నారా అని చెప్పి. అతను చెప్పింది ఏంటంటే నెల్లూరులో ఎవరు గెలుచుకోలేదంట, హైదరాబాద్లో మాత్రం ఒకరు గెలిచారని చెప్పాడు. మేమైతే బిర్యానీకి కాంబినేషన్గా బాగుంటుందని చెప్పి గోలీ సోడా అయితే తీసుకున్నాం. మేము ఇక్కడ ఇలా అయితే లంచ్ కంప్లీట్ చేసేసుకుని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నైట్ అయ్యే టైంకి మేము ఆల్మోస్ట్ బెంగళూరు సరౌండింగ్స్కి అయితే వచ్చేసాం. నైట్ అయితే టిఫినే చేస్తాం, టిఫిన్ కూడా మరీ లేట్గా చేయొద్దు అని చెప్పి మాకు కనపడిన పాకశాల దగ్గర అయితే ఆగాం. చూస్తున్నారు కదా పాకశాల సరౌండింగ్స్ అంతా ఈ విధంగా ఉంటుంది. లోపల అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము మరీ ఎక్కువ తినాలనుకోలేదు కాబట్టి ఒక పేపర్ దోశ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాం ఇద్దరి మీద కలిపి. లిటరల్గా వీళ్ళ మెనూ చూసిన తర్వాత అయితే నేను షాక్ అయ్యాను. ఏంట్రా బాబు టిఫిన్స్కి కూడా ఎంత కాస్ట్ పెడతారా అని చెప్పి. ఇంతెంత కాస్ట్లు ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాదు.
వాళ్ళు మెయింటెనెన్స్ కోసం పెడతారా లేకపోతే వాళ్ళకి అది వీలుగా రాదో ఏమో నాకు తెలియదు, కానీ ఒక్క దోశ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 160 రూపీస్ అయితే పడింది మాకు ఈ దోశ. ఇందులో ఏం పెడతారో కూడా మాకైతే అర్థం కాదు. ఇక్కడి నుంచి మేము ఇంటికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యే టైంకి 11 ఏమో అయిపోయింది. నెక్స్ట్ డే అయితే నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేము ఏమేమి తెచ్చుకున్నాము అనేది. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. కొన్ని రకాల కూరగాయలు, పళ్ళు, స్వీట్స్, ఇంకా పచ్చళ్ళు అన్నీ తెచ్చేసుకున్నాం. గోదావరి వాళ్ళు అంటే ఈ మాత్రం ఉండాల్సిందే కదా. నేను ఈ ఐటమ్స్కి సంబంధించి అన్నీ డీటెయిల్గా ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో అయితే ఒక్కసారి చెక్ చేసేయండి. ఇలా ఇన్ని ఐటమ్స్ తెచ్చుకుంటారా అని ఆశ్చర్యపోకండి. గోదావరి వాళ్ళు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. అందులోనూ మన పెద్దవాళ్ళ ప్రేమ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఈ వీడియోనైతే నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.